హాయ్. ఈరోజు వీడియోలో మనం సర్వర్ మానిటరింగ్ గురించైతే చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆహ్, ఐ గాట్ ఎన్ అలర్ట్ సేయింగ్ దట్ సర్వర్ 85% సీపీ యుటిలైజేషన్ అయితే క్రాస్ అయింది. సో, ఇది మనకి వార్నింగ్ లాగా వచ్చింది. సేమ్ సర్వర్ ఎప్పుడైతే సీపీ యుటిలైజేషన్ 95% కంటే ఎక్కువ క్రాస్ అయిందో మనకి క్రిటికల్ అలర్ట్ అయితే ఇక్కడికి మనకి పాస్ అయింది. సో, ఇట్లా సర్వర్స్ మనం మానిటర్ ఇక్కడ చూడొచ్చు. ఆహ్, పర్టిక్యులర్ మనకి ఎర్రర్స్ ఏమన్నా జనరేట్ అవుతున్నాయా? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కావచ్చు. ప్రివెంటివ్ మనం గనక కేర్ తీసుకోవాలంటే సర్వర్స్‌లో ఈ లాగ్స్ మనం మానిటర్ చేసినా కూడా తెలిసిపోతుందనమాట. ఎక్కడ హైయర్ యుటిలైజేషన్ అవుతుంది, ఏ అప్లికేషన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇట్లాంటివి. ఆహ్, అంతేకాదు మనము ఆ సర్వర్‌లో మల్టిపుల్ యాప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టాప్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇక్కడ మనకి ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎస్‌క్యూఎల్ సర్వీసెస్ అనేది హైయర్ యుటిలైజేషన్ ఉందన్నమాట. ఇట్లా మనకి పర్టిక్యులర్ యాప్స్ అనేవి ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతాయి. మనం జస్ట్ ఆ సర్వర్‌లో ఈ పర్టిక్యులర్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో అది ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు అది కూడా నేను డెమో చేస్తాను. ఇక్కడ నోట్స్‌లోకెళ్తే మీరు చూడొచ్చు. ఒక సర్వర్ మనకి ఆన్‌లైన్‌లో ఉంది. ఒక సర్వర్ ఆఫ్‌లైన్‌లో ఉంది. లెట్ మీ జూమ్ ఇన్. ఇక్కడ చూడొచ్చు. ఎన్ని నోడ్స్ ఉన్నాయి టోటల్‌గా ఇవంతా కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. అదే మనకి విండోస్ సర్వర్ మానిటర్ చేయాలంటే కంపల్సరీగా మనం పెయిడ్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వెరాస్ లినక్స్ సర్వర్స్ అనేది ఆహ్, అప్ టు ఇక్కడ చూస్తే మనకి హోమ్ ఆహ్, ప్లాన్‌లో ఫ్రీగా అప్ టు 5 నోడ్స్ అయితే మనం మానిటర్ పెయిడ్ ప్లాన్‌లోకొచ్చేటప్పటికి మనకి 4.50 అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది పర్ నోడ్‌కి. ఆహ్, ఇది తీసుకుంటే మనం విండోస్ సర్వర్స్ కూడా మానిటర్ చేసుకోవచ్చనమాట. మాక్సిమం వీపీఎస్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ రన్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆహ్, దాంట్లో మీరు ఆటోమేషన్ గావచ్చు, లేకుంటే వెబ్ సర్వర్‌గా వాడుతూ ఉండొచ్చు. వాటిలో ఇక్కడ మనకి లాగ్స్ కనుక మానిటర్ చేసుకుంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్కడ మనకి బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రివెంటివ్‌గా మనము ముందే యాక్షన్ తీసుకొని దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు లాగ్స్ చూస్తే ఇక్కడ తెలుస్తుంది. ఎనీ ఎర్రర్స్ మనకి జనరేట్ అవుతుంటే ఇక్కడ చూడొచ్చు. పర్టిక్యులర్ ఎర్రర్స్ మనకి హైలైట్ అవుతాయి. దాన్ని బట్టి మీరు బిఫోర్ ఎనీ ప్రాబ్లమ్ అకర్స్ మీరు యాక్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మెట్రిక్స్‌లోకి వెళ్తే డిస్క్ పర్ఫార్మన్స్ దగ్గర నుంచి మనకి సీపీయూ కావచ్చు, ర్యామ్ కావచ్చు, ఇదంతా కూడా మనకి కంప్లీట్‌గా కంటిన్యూయస్‌గా మానిటర్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు చూపించినట్లు హోమ్ ప్లాన్ వచ్చేసేసి మనం అప్ టు 5 నోడ్స్ అంటే 5 లినక్స్ మెషిన్స్ కావచ్చు. ఇక్కడ నోట్స్‌లోకి వెళ్లి యాడ్ నోట్స్ అంటే ఇట్లా అన్నమాట. అగైన్ ఐయామ్ టెల్లింగ్ మీరు విండోస్ కనుక ట్రయల్‌లో మీరు విండోస్ సర్వర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఆహ్, ఫ్రీ ప్లాన్‌లో ఓన్లీ లినక్స్ మాత్రమే మీకు రన్ అవుతుంది. అప్ టు 5 నోడ్స్ మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ డెమో కోసం లెట్ అస్ యాడ్ వన్ లినక్స్ నోడ్ అండ్ సీ. సో, ఇక్కడైతే వాళ్ళు కమాండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాపీ చేసుకొని నేను ఆల్రెడీ సర్వర్‌లో లాగిన్ అయ్యి ఉన్నాను. మీకిట్లా అలర్ట్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయి. మీరు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. చూడొచ్చు. ఇవన్నీ కూడా నాకు నెట్ డేటా నుంచి రీసెంట్‌గా జనరేట్ అవుతున్న డాకర్‌లో ఏమన్నా ఇష్యూస్ నడుస్తున్నా అవి మళ్ళీ వెంటనే రికవరీ అయినా కూడా మనకి వెంటనే తెలుస్తుంది. వీటిని మీరు స్లాక్ యాప్స్ కానీ స్లాక్‌లో కూడా మీరు కాన్ఫిగర్ చేసుకుంటే అలర్ట్స్ అనేది మీకు డైరెక్ట్‌గా స్లాక్ కూడా ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ 2 నోడ్స్ అయితే ప్రెజెంట్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆన్‌లైన్ ఉంది. ఒకటి ఆఫ్‌లైన్ ఉంది. వేరాజ్ ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి థర్డ్ నోడ్ కూడా ఇక్కడ మనకి అపియర్. సో, ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఇక్కడ చూడొచ్చు. మనకి వితిన్ సెకండ్స్‌లోనే థర్డ్ ఆహ్, సర్వర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు జస్ట్ రీసెంట్‌గా మనం యాడ్ చేసిన సర్వర్ ఏదైతే ఉందో దాని యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకిక్కడ పర్టిక్యులర్ నోడ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈచ్ పెర్ఫార్మన్స్ దాని అలర్ట్స్ కానీ వాటిని మనం కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. సో, ట్రై యూజింగ్ దిస్ ఇంప్లిమెంట్ చేసుకోండి. మీరు వీపీఎస్ కావచ్చు, అది గోడాడీలో కానీ, హోస్టింగర్‌లో గానీ, కాన్టాబులో కానీ మీ సర్వర్ ఎక్కడున్నా సరే ఇది కనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు
సింగిల్ డాష్‌బోర్డ్‌లో అప్ టు 5 నోడ్స్ మీరు ఫ్రీగా అయితే మానిటర్ చేసుకోవచ్చు. అవి లినక్స్ అయితే. అదే మనకి విండోస్ అయితే కంపల్సరీగా మనకి ఆఫ్టర్ ట్రయల్ మీరు పెయిడ్ వెర్షన్‌కైతే అప్‌డేట్ ఆహ్, నెక్స్ట్ వీడియోస్‌లో మీకు న్యూ రెలిక్ కూడా డెమో చూపిస్తాను. మనకి న్యూ రెలిక్‌లో వచ్చేసేసి ఫ్రీ ప్లాన్‌లో అప్ టు 100 జీబీ డేటా లిమిట్ అయితే ఉంటుంది. మీరు విండోస్ సర్వర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆహ్, ఫ్రీ ప్లాన్‌లో మనకి ఆ పర్టిక్యులర్ డేటాని పర్చ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. సో, వన్స్ యూ రీచ్డ్ 100 జీబీ మీకు లాగ్స్ అనేది కలెక్ట్ అవ్వడం ఆగిపోతుంది. కానీ మీరు ఫ్రీ ప్లాన్ అయితే మీరు యూజ్ చేసుకొని విండోస్ సర్వర్ కూడా న్యూ రెలిక్‌లో యాడ్ చేసుకోవచ్చు. వెరాస్ నెట్ డేటాలో ఫ్రీ ప్లాన్‌లో మీరు ఓన్లీ లినక్స్ సర్వర్స్ మాత్రమే మానిటర్ చేసుకోవచ్చు కంటిన్యూయస్‌గా. ఐ హోప్ దిస్ హెల్ప్డ్. అండ్ ప్లీజ్ జాయిన్ అవర్ స్కూల్ కమ్యూనిటీ. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు లేటెస్ట్ డీల్స్‌తో పాటు ఏఐ పైన ఏమైనా ఆఫర్స్ ఉన్నా గూడా మీకు అవి కూడా షేర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వి ఆర్ కమింగ్ అప్ విత్ ఆహ్, అడ్వాన్స్డ్ కోర్సెస్ ఆన్ సర్వర్స్, సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీస్. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్.